హలో అండి అందరికీ, నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ తరపున పిక్నిక్ వెళ్తున్నాము. సో దాన్ని నేను ఒక వీడియో లాగా క్రియేట్ చేసుకున్నాను. అది మీకు పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. హాయ్ నైతిక్, హాయ్ లక్కీ, వాట్ ఆర్ యు డూయింగ్? ప్రజెంట్ మేమైతే బస్లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వీళ్ళ సీనియర్స్ కూడా యాడ్ అవుతారు. సో వాళ్ళు వేరే వేరే సిటీలో వేరే వేరే లొకేషన్స్లో ఉంటారు. ఆ లొకేషన్ నుంచి కామన్గా వీళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడ నుంచి మేము వాళ్ళందరినీ తీసుకొని అందరం కలిసి మేము పిక్నిక్ వెళ్తాము. మీకు కొంచెం భువనేశ్వర్ని చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత బాగుందో. మన సైడ్ అలా ఉండదు కదా. మా కామన్ పాయింట్కి అయితే వచ్చాము. సీనియర్స్ని రిసీవ్ చేసుకున్నాము అండ్ పిక్స్ దిగాము, అన్నీ చేసాము. మాకు కావాల్సినవన్నీ సదిరి పెట్టారు వర్కర్స్. బస్ అయితే ఫుల్గా నిండిపోయింది. అందరూ అంతాక్షరి ఆట ఆడుతున్నారు, అందరూ హిందీ పాటలు పాడుతున్నారు. నాకైతే హిందీ రాదు, మాట్లాడడమే కష్టం. ఇంకా సాంగ్స్ ఎక్కడి నుంచి పాడేది, ఏదో ఫేమస్ పాటలు అయితే పాడతాం తప్ప. సో మనకి తెలుగు పాట ఒకటి ఇచ్చారు, తెలుగు పాట నేను ఒకటి పాడాను. మనమైతే చందక నేచర్ రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయాము. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. చూడడంతో బాగా అనిపించింది. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు కిడ్స్ అయితే. మా కిడ్స్ అయితే 2 రకాల డ్రెస్లు, గేమ్స్ ఆడుకోవడం కోసమని చెరొక్క బ్యాగ్ నింపుకొని వచ్చారు. చిక్కు, లక్కీ. మనకి వెల్కమ్ డ్రింక్ కింద అక్కడ ఏదో ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఇది. ఈ రెయిన్ డ్యాన్స్ కోసం అండ్ స్విమ్మింగ్ పూల్ కోసం అని మా వాళ్ళు స్విమ్మింగ్ డ్రెస్సెస్ కూడా తెచ్చుకున్నారు. బట్ అసలు ఏమీ చేయలేదు. ఇది వచ్చేసి క్యాంటీన్. సో నాకు ఈ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఆ వ్యూ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మా చిక్కు నాకు తెలియకుండా వీడియో తీశాడు. సో ఇంట్రెస్టెడ్. చిన్న లొకేషన్ అని చెప్పాను, బట్ ఒక్క ఫోటో కూడా దిగలేదు. ఎక్కువ ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇలాంటి మొక్కలు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకో తెలియదు, మన సైడ్ కూడా ఉంటాయి, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఒక చిన్న ఉయ్యాల ఉంది. ఈ ఉయ్యాలలో కూర్చొని ఆ వాటర్ని సెటప్ చేశారు. ఆ సెటప్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం ఒక్కరం వెళ్ళుంటే. నెక్స్ట్ పక్కకి వచ్చేసి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది వాటర్లోనే. అక్కడ మనం టీ ఆర్ కాఫీ ఆర్ స్నాక్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ వచ్చి ఈ పాండ్లో చిన్న తాబేలు ఉంది. అది భలేగా తల కిందికి పైకి అలా భలేగా తిప్పుతుంటుండే. దాన్ని చూస్తే నా కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఏంటి ఇలా ఉంది డిఫరెంట్గా అన్నట్టు. ఇక్కడే ఎక్కువ ఎంగేజ్ అవ్వడం కోసమని వీళ్ళ కంపెనీ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు మాకి. సో ఇక్కడే ఎక్కువ టైం అయిపోయింది చెప్పాలంటే. ఇంకా అంతా తిరిగి కూడా మేము చూడలేదు. ఈ పాండ్లో చిన్న హంసలు ఉన్నాయి. మా చిక్కు లక్కీ, నేను అంట అది మమ్మీ డక్కేనా కాదు, మమ్మీ స్పాన్, లక్కీ స్పాన్, చిక్కు స్పాన్ అంట. ఇవి 3 ఒక పాన్లోకి వెళ్తున్నాయంట. మమ్మీ వద్దు వచ్చేయండి అని అన్నారంట. అప్పుడు ఆ 2 కూడా వచ్చేసాయంట. ఇది నాకు నా చిక్కు లక్కీ చెప్పిన స్టోరీ. ఇక్కడ కిడ్స్ అందరినీ ఎంజాయ్ చేయడానికి ఒక ట్రాంప్లిన్ పెట్టారు. ఇది చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు. మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే వీళ్ళు టైం అనేది ఎంగేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చిన్న కిడ్స్ కోసమని ఈ గ్లాస్ గేమ్ పెట్టారు. ఎవరు గెలిస్తే వాళ్ళకి చాక్లెట్. మా వాడికి చాక్లెట్స్ అంటే పిచ్చి కదా, వాడు ఎలాగైనా చాక్లెట్స్ కోసమని ఆడుతున్నాడు. వాడు గెలుస్తాడా లేదా చూడాలి. బట్ గెలిచాడు. చాక్లెట్ కదా, గెలుస్తాడు. చిక్కుతో కొన్ని ఫొటోస్ దిగాను, మళ్ళీ దొరకడు. వచ్చేసి స్నాక్స్
కార్న్, ఫిష్ ఫింగర్స్, కబాబ్, మష్రూమ్ ఫ్రై ఇలా పెట్టారు. ఇక్కడ మా ఇద్దరు పిల్లలు వాళ్ళ గేమ్స్లో బిజీగా ఉన్నారు. మా హస్బెండ్ వాళ్ళని సూపర్విజన్ చేస్తున్నారు. సో ఈలోపు నేను కొంచెం రిసార్ట్ తిరుగుదామని చెప్పేసి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో. ఇది కొబ్బరి అండ్ మ్యాంగో తోటలో కట్టారు ఈ రిసార్ట్ని. సో వెనకాలంతా హట్స్ అన్నట్టు, ఇందులోనే స్టే చేయాలి ఒకవేళ ఇన్కేస్ ఈ రిసార్ట్లో స్టే ఉండడానికి వస్తే మాత్రం. ఇది స్విమ్మింగ్ పూల్, బట్ చాలా డెప్త్ ఉంది. నా అంత కిడ్స్కి మాత్రం ఇది అసలు పనికిరాదు. ఇది నాట్ చిల్డ్రన్ ఫ్రెండ్లీ. ఇది జస్ట్ అట్లా ఫొటోస్ కోసం అని దిగడానికి. ఈలోపు ఏం పెట్టారు, సో అది బెలూన్ని కొట్టాలి అన్నట్టు, టార్గెట్ చేసి కొట్టాలి. ఎవరైతే ఎక్కువ కొడతారో వాళ్ళు విన్నర్స్. ఇక్కడ ఆరో అనేది ఆ బెలూన్స్కి కొట్టాలి. మా ఆయన కొట్టేది మాత్రం ఆ బోర్డు దాటి వెళ్ళిపోయింది. అదే అందుకే అందరూ నవ్వుతున్నారు. 3కి 3 అలానే పడిపోయింది. మేము మా ఫ్రెండ్స్తో ఒక 4-5 రీల్స్ చేసుకొని మళ్ళీ వచ్చి హౌజీ ఆడాము. హౌజీలో నేను విన్ అవుతా అనుకున్నా, బట్ నో, మొత్తం అసలు ఒక్కటి కూడా ఏమీ రాలేదు. అన్నీ నేను వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు, కానీ పర్సనల్గా జెంట్స్ అండ్ లేడీస్ అందరు చాలా డ్యాన్స్ చేశారు. బాగా ఎంజాయ్ చేసాం, బాగా స్పెండ్ చేసాం. అందరికి ఇంట్రాక్షన్ చాలా బాగా జరిగింది. సో దీని తర్వాత ఇంకో ప్లాన్ కూడా ఉంది, డెహ్రా డ్యామ్కి వెళ్ళాలి. బట్ మేము మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళ కార్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే కిడ్స్ అలసిపోయారు. ప్లస్ మేము ఆల్రెడీ ఈ డ్యామ్ని చూసాము. సో మళ్ళీ ఎందుకు చూడడం అన్నట్టు వెళ్ళలేదు. బట్ ఈ వ్యూ చాలా బాగుంటుంది, అందుకోసమే అనేసి నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే కొంచెం ఎంజాయ్ చేస్తారని నా ఫ్రెండ్ నాకు పర్సనల్గా పంపించింది. నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి సన్సెట్, సన్ రైజ్ అంటే చాలా ఇష్టం? ఇలా వాటర్లో సన్సెట్ ఆర్ సన్ రైజ్ చూడడం అంటే చాలా ఇష్టం. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ మీకు ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.